చంద్రబాబు సర్కారుపై కౌలు రైతులు సమర భేరీ మోగించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సాగుదారులను ఆదుకోవాలని గర్జించారు. రాష్ట్ర నడిబొడ్డున 30 గంటల నిరసన దీక్ష చేపట్టారు. అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలని, భూ యజమాని సంతకంతో ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, రుణమాఫీ అమలు చేయాలని నినదించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్లో 30 గంటల నిరవధిక దీక్షను సోమవారం కౌలు రైతులు చేపట్టారు. ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ దీక్షను మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రారంభించారు. నిరవధిక దీక్షలో రాష్ట్ర రైతు సంఘాలు, కౌలు రైతుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ వర్తింపజేసి 20,000 ఇవ్వాలని, భూ యజమాని సంతకం తొలగించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంట రుణాలు, నష్టపరిహారం, బీమా మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. వ్యవసాయ రంగానికి ఎంతో చేస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయని, వాస్తవానికి అవి చెప్పేదానిలో 10% కూడా చేయడం లేదని అఖిల భారత కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భూ యజమానుల కన్నా కౌలు రైతులే అధిక శాతం భూముల్ని సాగు చేస్తున్నారని, అయినా వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. రైతులకు, కౌలు రైతులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆ కౌలు రైతులు ఇవాళ పండించకపోతే అసలు ఏ రకంగా కూడా ఆహార భద్రత లేదు. పరిశ్రమలకి వేరుశనగ కానీ, పత్తి కానీ, చెరకు కానీ, అపరాలు కానీ ఏమీ వెళ్ళే పరిస్థితి లేవు. ప్రభుత్వాలు అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా వ్యవసాయానికి, రైతులకి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని చెప్పటమే తప్ప ఆ చెప్పేదాంట్లో కనీసం 10వ వంతు కూడా చెయ్యని పరిస్థితి జరుగుతూ ఉంది. మరోవైపు ఏలూరులోనూ కౌలు రైతులు కదం తొక్కారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కౌలు రైతుల ప్రస్తావన లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు కౌలు రైతులకిచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే ఇంటిదారి పట్టిస్తామని కూటమి నేతల్ని హెచ్చరించారు రైతు సంఘాల నాయకులు.